చక్రవర్తిగా పాలించే ప్రభువు ఆకాశరాజు. ధరణీదేవి ఆకాశరాజు దంపతులకు సంతానం లేదు. దాంతో పుత్రకామేష్టి యజ్ఞాన్ని తలపెట్టారు. భూమి దున్నుతుండగా నాగలికి ఒక స్వర్ణ ఖచ్చిత పెట్టె తగిలింది. తెరిచి చూస్తే సువర్ణ కాంతులు విరచిమ్ముతూ గోసినవ్వుల పసిపాప. ఆకాశవాణి సందేశం వినిపించింది. ఓ ఆకాశరాజా, సాక్షాత్ లక్ష్మీదేవి అంశతో ఆవిర్భవించిన ఈ శిశువు మీ పాలిట వరం. ఈ పాప పుట్టుకతో ముందు తరాలు తరించగలవు. ఈ పలుకులకు ఎంతో సంతోషించిన రాజదంపతులు యజ్ఞాన్ని ముగించి ఆ బాలికకు పద్మావతిగా పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. భువనమోహన సౌందర్యవతిగా ప్రకాశించసాగింది పద్మావతీదేవి. వకుళమాత ఆశ్రమంలో ఉంటున్న శ్రీనివాసుడు ఒకరోజు ధనుర్బాణాలతో వేటకు బయలుదేరాడు. కొంతసేపటికి అలసిన శ్రీనివాసుడు సమీప కొలనులో నీళ్లు తాగి అక్కడే విశ్రమించాడు. ఇంతలో ఎక్కడి నుంచో కిలకిలమంటూ నవ్వులు వినిపించాయి. శ్రీనివాసుడు అటువైపు చూడగానే చిలికెత్తెలతో వస్తున్న పద్మావతి కనిపించింది. ఆ అద్భుత సౌందర్య రాశిని చూడగానే తొలి చూపులోనే ఆకర్షితుడయ్యాడు శ్రీనివాసుడు. పద్మావతి దేవి అదే పారవస్య పరిస్థితి. శ్రీనివాసుడు పద్మావతిని సమీపించాడు. ఆహా, ఏమా సౌందర్యం, ఏమా సౌకుమార్యం, ఏమా లావణ్యం, పడతి నీ అందానికి దాసోహం. నిన్ను వివాహం ఆడదలిచా. నీ తల్లిదండ్రులెవరో చెబితే వారితో మాట్లాడతాను అంటూ మనస్సులోని మాట వెల్లడించాడు శ్రీనివాసుడు. పద్మావతి చిలికెత్తలు శ్రీనివాసునితో వివాదానికి దిగారు. ఆకాశరాజు ప్రియపుత్రిక పద్మావతి దేవి ఎక్కడా, సామాన్యుడైన నీవెక్కడా, పెండి ఆలోచన మానుకుని ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో అంటూ గదమాయించారు. సకులతో వెళ్లిపోతున్న పద్మావతి వెళుతూ వెళుతూ వెనుదిరిగి క్రీగంట శ్రీనివాసుని చూసింది. శ్రీనివాసుని హృదయం ప్రేమతో ఉప్పొంగింది. తిరిగి ఆశ్రమం చేరిన శ్రీనివాసుడు విషయాన్ని తల్లి వకుళమాతకు చెప్పాడు. అందుకు వకుళమ్మ, నాయన శ్రీనివాస, సామాన్యులమైన మనమెక్కడా, రాణివాసపు పద్మావతీదేవి ఎక్కడ, ఆ ఆలోచన విరమించుకో అని హితవు చెప్పింది. శ్రీనివాసుడు ససేమిరా పెళ్ళంటూ చేసుకుంటే పద్మావతిని వివాహమాడతానని స్పష్టం చేశాడు. అంతఃపురంలో పద్మావతీదేవి పరిస్థితి అదే విధంగా ఉంది. శ్రీనివాసుని చూసినప్పటి నుండి కంటి మీద కునుకు లేదు. కళ్ళ నిండా శ్రీనివాసుని రూపమే, మది నిండా ఆ నవమన్మథాకారుడే మనస్సులోనే మదనపడసాగింది. పద్మావతికి విరహవేదన ఎక్కువయింది. నిరంతరం శ్రీనివాసుని ధ్యాసతో ఒంట్లో కొంచెం నలత చేసింది. ఒకరోజు అంతఃపురానికి ఎరుకల సాని వచ్చింది.